హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి. మా వారికి చదవడం వల్ల అనుకుంటా తలనొప్పి లేస్తుందంట. ఏమైనా అర్జెంట్ బ్లౌజెస్ ఉంటే స్టిచ్ చేసుకో, కర్రీ నేను చేస్తానులే అన్నారు. మా వారైతే వంట చేస్తూ రిలాక్స్ అవుతారండి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. రోజు హాలిడే కదా, పిల్లలైతే హోంవర్క్ కంప్లీట్ చేసి మూవీ చూస్తున్నారండి. ఈ మూవీ మీలో ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ చేయడానికి ఈ మధ్య టైమే కుదరట్లేదండి. సందు దొరికింది కదా అని నేనైతే స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టాను. ఈ బ్లౌజెస్ ఇచ్చిన కస్టమర్ అయితే హైదరాబాద్లో ఉంటుందండి. కాస్ట్ ఎక్కువ పెట్టి కుట్టించినా కూడా బ్లౌజెస్ అయితే కుదరట్లేదంట తనకి. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా బ్లౌజెస్ తీసుకొని వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని వెళ్తుంది. మీ బ్లౌజెస్ ఇచ్చి వెళ్ళి కూడా చాలా రోజులైంది. మధ్యలో మళ్ళీ వచ్చింది తను. స్టిచ్చింగ్ చేయడానికి కుదరట్లేదు, అందుకే కుట్టలేదని చెప్పాను. కానీ తను ఎలాగైనా కుట్టమంది. అప్పుడైతే ప్రస్తుతానికి ఒకటి కుట్టించాను. ఇంకా మిగిలి ఉన్నవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టైం దొరికినప్పుడల్లా ఇలా కుడుతూ ఉంటాను. రీసెంట్గా ఒక షార్ట్ పెట్టాను కదండి, అంబరిల్లా ఫ్రాక్ కుట్టానని. అదైతే చాలా బాగా కుదిరిందని చెప్పింది ఆ పాప. స్టిచ్చింగ్ ఎంత హ్యాపీగా చేస్తానో అది కుట్టాక వాళ్ళు బాగుందంటే కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతానండి. కస్టమర్స్ వందలు పెట్టి కుట్టించుకుంటారు కదండి, అది కుదరకపోతే వాళ్ళకి బాధే, మనకి బాధే. మనం కూడా మన ఫోకస్ అంతా దాని మీద పెట్టి చాలా ఇంట్రెస్ట్గా కుడతాం. కుదరకపోతే మనకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కదండి. లైనింగ్ బ్లౌజ్ కుడితే మా దగ్గర 130 రూపీస్ తీసుకుంటామండి. మీ దగ్గర ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. అదే మామూలు బ్లౌజ్ అయితే మేము 70 రూపీస్ తీసుకుంటామండి. ఇదే స్టిచ్చింగ్ సిటీలో చేస్తే చాలా సంపాదించుకోవచ్చు. కానీ పల్లెటూర్లలో అలవాటైన వాళ్ళు సిటీలో ఉండాలంటే కష్టం కదా. అందుకే వచ్చిన వాటితోనే తృప్తి పడుతూ ఇక్కడే ఉంటున్నాం. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.